మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలో ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యానికి మద్దతుగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీకి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు నిర్వహిస్తోందని చెప్పారు. మహిళలపై దాడులు చేసిన వారిని ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాదులు అంతం చేస్తామన్నారు. అంతేకాకుండా భారత జాతి అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఎవరు చేసినా అంతమొందిస్తామన్నారు. భారత జాతిని రక్షించే విషయంలో గొప్పగా కృషి చేసిన సైన్యానికి దానికి నాయకత్వం వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాన్ని డిస్టర్బ్ చేయాలని, భారత జాతి ఆత్మగౌరవాన్ని, భారత జాతి భద్రతని ఇవాళ డిస్టర్బ్ చేయాలన్నటువంటి దుర్మార్గమైన ఆలోచనతో పాకిస్తాన్ ఆదేశాల మేరకి మహిళల మీద దాడి చేసినటువంటి దుర్మార్గులని అంతమొందించడమే ధ్యేయంగా ఆపరేషన్ సింధూర్ పేరిట ఏ దాడి అయితే చేసి ఆ ముష్కలను మట్టుబెట్టినామో, భారత వైపు కన్నెత్తి చూసినా క్షమించే ప్రసక్తి లేదని, భారత పురోగమనాన్ని, భారత జాతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేసినా కూడా అంతు చూసేదాకా వదిలిపెట్టేటువంటి సంకల్పంలో భాగంగా మొన్న భారత జాతిని రక్షించడంలో గొప్పగా కృషి చేసిన సైన్యానికి, వారికి నాయకత్వం వహించినటువంటి మోడీ గారికి ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా 3 రంగుల జెండాను చేతబూని మోడీ గారు ఆ సంఘర్ష్ కరో హమ్ తుమారా సాథ్ అనే పద్ధతి కాకుండా భారత సైన్యానికి తోడుగా అండగా మేము ఉన్నామన్నటువంటి సంకేతాన్ని ఇస్తున్నందుకు గర్వంగా ఉంది. రాబోయే కాలంలో భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఎవడు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినా వాడిని అంతు చూడడమే భారత జాతి కర్తవ్యంగా ఉంటుందని చెప్పి సంగతి చేస్తారు.